ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు, కీలక నేత, రాజ్యసభ సభ్యుడు, ఆప్ నేత రాఘవ్ చద్దా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఆయన తాజాగా రాజీనామా చేశారు. రాఘవ్ చద్దా బీజేపీలో చేరనున్నట్లు సంచలన ప్రకటన చేశారు. చద్దాతో పాటు మరో 2 ఎంపీలు, మొత్తంగా 3 ఎంపీలు ఆప్కు రాజీనామా చేసి బీజేపీలో చేరనున్నారు. చద్దాతో పాటు సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. పార్టీ తన సూత్రాల నుంచి పక్కకు తప్పుకుందని 2/3 ఎంపీలతో బీజేపీలో చేరుతున్నట్లు ఆయన సంచలన ప్రకటన చేశారు. రాజ్యసభలో ఆప్కు ఉన్న 10 మంది ఎంపీల్లో 7 మంది బీజేపీలో విలీనం కానున్నారు. బీజేపీలో విలీనమవుతున్న వారిలో హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్ వంటి వారు ఉన్నారు. 15 ఏళ్లుగా ఆప్కు అంకిత భావంతో పనిచేశానన్నారు చద్దా. కానీ ఒకప్పుడు అవినీతి నిర్మూలన నినాదంతో అధికారంలోకి వచ్చిన పార్టీ ఇప్పుడు నిజాయితీ రాజకీయాలకు దూరమైంది. నేను సరైన వ్యక్తినే, కానీ తప్పుడు పార్టీలో ఉన్నాను. అందుకే పార్టీకి దూరమై ప్రజలకు దగ్గరవుతున్నాను అని రాఘవ్ చద్దా వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాల నాయకత్వంలో పనిచేయటం అదృష్టంగా భావిస్తున్నట్లు చద్దా తెలిపారు. రాఘవ్ చద్దా పంజాబ్ నుండి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. పార్టీలో పెరుగుతున్న అంతర్గత విభేదాల కారణంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. గత కొంతకాలంగా పార్టీలో రాఘవ్ చద్దా అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆయన్ను రాజ్యసభలో ఆప్ ఉపనాయకుడు పదవి నుంచి తొలగించి ఆ స్థానంలో అశోక్ మిట్టల్ను నియమించారు.